జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు పరిహారం చెల్లించే వరకు పనులు చేపట్టవద్దని జోనల్ మేనేజర్ కు నిర్వాసితులు తేల్చి చెప్పారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు సేకరించిన భూముల్లో ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని విజయవాడ నుండి ఇక్కడ బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేయడానికి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని సమాచారం ఉండడంతో టీడీపీ మండల అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, సిపిఎం అప్పలరాజు ఆధ్వర్యంలో చంద్రాడ రెవెన్యూ భూముల్లోకి ఈ 5 రెవెన్యూ గ్రామాలు పరిధిలో గల భూములు కోల్పోయిన రైతులు, కూలీలు, మత్స్యకారులు, వృత్తిదారులకు పెద్ద ఎత్తున వచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతే మీరు ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చని వచ్చిన అధికారులకు వివరించారు. మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు అనే ప్యాకేజీ చెల్లించాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం. గ్రామ కంఠంలో ఉన్నటువంటి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. సాగు భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలి. ఇల్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ చెల్లించాలి. న్యాయం జరిగే వరకు పోరాడతాం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిర్వాసితులకు న్యాయం చేయాలి. ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టొద్దు. ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టొద్దు. తీసుకోలేదు ఒకరిద్దరు తీసుకున్నారేమో సార్, అది అయిపోయింది. తర్వాత ఇలా 1800 ప్యాకేజ్ అన్నారు సార్. ఇవన్నీ పూర్తి అవ్వకుండానే మీరు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇస్తాను గ్యారంటీ ఏంటి సార్? మాకు ఫస్ట్ 10% ధనం ఇచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిపోయి స్టార్ట్ చేసుకోండి. మేము వద్దాను, మేము ఇచ్చేసిన కక్కుతు పడలేదు కదా సార్. మేము ఇచ్చేసి మాకు ఇచ్చేయండి, మేము తీసుకుంటాం అనట్లేదు. మేము మాది మాకు ఇచ్చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. మేము ఎందుకు ఇచ్చిన దానికి ఇది అవుతాం? మేము తర్వాత పిల్లలు కూడా అన్నారు. అవన్నీ మాకు చెప్పిన తర్వాత స్టార్ట్ చేస్తాం.